నమస్కారం వెల్కమ్ టు ఏసీ న్యూస్. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి భక్తులు లక్షలాది మంది తరలివచ్చి స్వామి వార్లను దర్శించుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున 5 విద్యుత్ ప్రభలు, భారత యువజన పార్టీ తరపున 1 విద్యుత్ ప్రభ ఏర్పాటు చేయగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు తిలకించేందుకు యువత అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రభల వద్ద ఎటువంటి ఘర్షణ జరగకుండా పోలీసులు భారీ భద్రత నియమించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు ప్రభల వద్ద వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయగా అందరినీ ఆకట్టుకున్నాయి. సింగరకొండ ప్రాంతం అంతా శుక్రవారం రాత్రి ప్రత్యేక లైటింగులతో దగదగలాడింది. దేవస్థానం వద్ద కూడా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ చిక్క పిల్ల వంకర నడుం మెటాడిస్తారా
అంతా తిప్పి ఈ తొడను అంతా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా సారీలో సోకంత షేరింగో బోలింగో బ్యాటింగో ఫీల్డింగో చేసి నా పైన చారంగో బస్తావో నటింటికే బస్తావో మూడు గంట హిస్టరీ బిడి నీ చెయ్యే ఎత్తువాల బిడి నా చెంప మోతుకోయేలా బిడి నువ్వు పెట్టదాన్ని పిల్లరాల మెట్టదాన్ని దండదాన్ని కళ్ళు బాబు సరుపైకు మీద రాను బాబా నేల తండ్రి తాండాడదాన్ని కాదు బాబు పల సరుపైకు మీద రార బాబా కన్ను కొట్టి పిలిచినావు నేను రానుకో అంటే కళ్ళు ఎర్ర చేసినావు తండ్రి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రక్కు బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి గాలికి వదిలేసి రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారని, ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధింపు చేయమని కాదని భారత యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర ప్రసాద్ విమర్శించారు. సింగరకొండ తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి అద్దెకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై, ఎస్సీ ఎస్టీలపై దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని, దీంతో పాటు హిందూ సమాజము పైన, హిందూ సంప్రదాయాలపైన దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 30 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న ఆశ్రమాలు కూల్చడం జరుగుతుందన్నారు. టీటీడీలో జరుగుతున్న అరాచకాలకు ముగింపు చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని రామచంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఈరోజు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గము
ఈ ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ 70వ తిరునాళ్ళ మహోత్సవానికి భారత చైతన్య యువజన పార్టీ నాయకురాలు శ్రీమతి మీసాల సామ్రాజ్యం గారి ఆహ్వానం మేరకు, మా పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చకపోగా అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి. రోజుకొక రకంగా ముఖ్యంగా మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. దాంతోపాటు హిందూ సమాజం పైన, హిందూ సాంప్రదాయాలపైన ఈరోజు దాడులు చేసే కార్యక్రమం జరుగుతోంది. 30-40 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న ఆశ్రమాలను కూల్చేసే కార్యక్రమం జరుగుతోంది. దేవాలయాలు కూల్చేసే కార్యక్రమం జరుగుతోంది. తిరుమలలో జరుగుతున్న అరాచకాలను, అపచారాలను రాజకీయ అవసరాల కోసము మాట్లాడి రాజకీయ లబ్ధి పొందే కార్యక్రమము కూటమి ప్రభుత్వం చేస్తోంది. అదేవిధంగా ఎక్కడైనా హిందూ పండగలకు సంబంధించి మండపాలు కట్టుకోవాలంటే ఈరోజు పర్మిషన్లు అని చెప్పి ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోంది. ఊరేగింపు కార్యక్రమాల్లో దాడులు చేసే కార్యక్రమం జరుగుతోంది. తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే హిందూ పండుగలు జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ జైలుకు పంపించే కార్యక్రమం జరుగుతోంది. ఇంత జరుగుతుంటే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ ఒక్కరూ స్పందించే ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు నేనని చెప్పుకునే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నటులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైన సినిమా డైలాగులు చెప్పి, నేను ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే ఉద్భవించానంటూ సినిమా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుండి, గత 9 నెలల నుండి మహిళల పైన దాడులు జరిగితే పట్టించుకోవడం లేదు, అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు, హిందూ పండుగలపైన, హిందూ సాంప్రదాయాలపైన దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు, హిందువుల దేవాలయాలు, ఆశ్రమాలు కూల్చేస్తుంటే పట్టించుకోవడం లేదు. సాక్షాత్తు తన మంత్రిత్వ శాఖకు సంబంధించి, అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఒక ఆశ్రమాన్ని గత 28 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్న ఆశ్రమాన్ని నేరుగా జేసీబీలు తీసుకెళ్లి కూల్చేస్తుంటే కనీసం స్పందన కూడా లేకుండా ఇంట్లో కూర్చున్నాడంటే, మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తుంటారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేస్తుంటారు. అదేవిధంగా రాజకీయాల్లో నటిస్తుంటారు. రాజకీయాల నుండి ఈరోజు వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు తీసుకుంటే అనేక రకాలైన పాత్రలు పోషించారు ఆయన. మొదట్లో చెగువేరా సిద్ధాంతం అన్నారు, ద్రావిడ సిద్ధాంతం అన్నారు, పెరియార్ సిద్ధాంతం అన్నారు, బహుజన సిద్ధాంతం అన్నారు, పూలే సిద్ధాంతము, అంబేద్కర్ సిద్ధాంతము, రకరకాల సిద్ధాంతాలు. నేను బాప్టిజం స్వీకరించిన క్రైస్తవునని క్రైస్తవ సిద్ధాంతం అన్నాడు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఇవన్నీ వదిలిపెట్టేసి సనాతన ధర్మాన్ని నేను పరిరక్షించడానికి వచ్చానన్నారు. మరి ఇప్పుడు సనాతన ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి మరో కొత్త సిద్ధాంతాన్ని తీసుకున్నాడేమో. పర్యావరణం పరిరక్షణ కోసం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అద్దెంకి మున్సిపాలిటీలో నేటి నుంచి ప్లాస్టిక్ కవర్స్ పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నారని కమిషనర్ రవీందర్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అద్దెంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ మీదుగా బంగ్లా రోడ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్స్ వలన పెను ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాల సమయం పడుతుందని, దీంతో పాటు భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్లాస్టిక్ కవర్స్ ను పట్టణంలో నిషేధిస్తున్నారని, ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జూట్ బ్యాగులు లేదా క్లాత్ సంచులు వినియోగించుకోవాలని తెలియజేశారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, హోమ్ కంపోస్టింగ్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. దీనిలో
కాబట్టి మీ డోకరాన్ని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఎవరైతే ఆఫీస్గా అదే ట్రైనర్ మాస్టర్ ట్రైనర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హోమ్ కంపోర్ట్ని యాక్టివ్ చేయాలి. అదేవిధంగా ఈ మెప్పార్టీలో నేను అడిగేది ఏంటంటే ఏదైతే ఈ జ్యూస్ ప్యాకులు తయారు చేయాలి ఉంటే దానికి ఎక్కువ లోన్ అనేది అయ్యేది. నా వంతు ఏదైనా సహాయం కావాలంటే బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడదాం. ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏదైతే తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. మన వంతు ప్రయత్నంగా ఆల్టర్నేటివ్ మనం ఇప్పుడు క్యారివేట్ ఇచ్చేవాళ్ళం కానీ ఏం వాడాలి అనేది అడుగుతారు. అడిగినప్పుడు మనం ఆల్టర్నేటివ్ చూపించగలిగినప్పుడు మాత్రమే కొంత ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది నా ఉద్దేశం. కాబట్టి అలాంటి ప్రమాదకరమైన అంశాలు, ప్రజారంగంలో సంబంధించిన అంశాలు, డెవలప్మెంట్ సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కరు కూడా మీరు అవేర్నెస్ అయినప్పుడే ఇలాంటి ప్రజాపరమైన అంశాలలో మనం విజయవంతం చేయగలుగుతాము. ప్రజలకు సంబంధించిన ఏ విషయంలో కూడా మీరు అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఒక బాధ్యతగా ప్రభుత్వం తరఫున మీరు ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారిలాగా ఉండాలి మీరంతా కూడా. కాబట్టి మీ మీద బాధ్యత ఉంది. బాధ్యత లేనప్పుడు వాళ్ళు అయితే వాళ్ళు ఎంగేజ్ పోతుంటారు. బాధ్యత ఉన్నవాళ్ళు తప్పకుండా దాని పని అయిందా లేదా, ఈ రోజు ఎంత చేసాము, ఇంకా రేపైనా ఒకే రోజు మార్పు రాదు. ప్రజల్లో మనం అవేర్నెస్ చేసి ఇది దాదాపుగా 20 years నుంచి పైగా కూడా జరుగుతుంది. ప్రభుత్వం తీర్మానాలు చేయకముందే మేధావులు దీన్ని కనిపెట్టి ప్లాస్టిక్ నియంత్రణ చేయకపోతే భారతదేశానికి పెనుముప్పు కొంచెం ఉందనేది ప్రతి వార్తాపత్రికల్లో ఎడిటోరియల్గా పెద్ద పెద్ద పేజీలు రాస్తున్నారు. దాదాపుగా అవన్నీ కూడా మనం చదువుతాం కూడా మనకి ఎందుకు నేను పెట్టినట్లు పక్కన ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ అంత అవేర్నెస్ అంత మూలం పడుతుంది. నిజంగా కూడా వాళ్ళు చేస్తే ఎవరు చేస్తే ఎవరు మనం కూడా రోడ్డు మీద అవన్నీ దయచేసి శానిటరీ సిబ్బంది కానీ సచివాలయ సిబ్బంది డాక్టర్ మొత్తం కూడా ప్రజాపరమైన అంశాల పట్ల ప్రజారోగ్యం పట్ల గవర్నమెంట్ ఈ విషయాల పట్ల అందరూ కూడా బాధ్యత వహించండి. అప్పుడే ప్రజలకి ప్రభుత్వానికి వారధులైన మీకు మధ్యప్రదేశ్ అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ కూడా ప్రజారోగ్యం లేదు. ఎలాంటి డెవలప్మెంట్ మొత్తం అడుగు కూడా ముందుకు పోయే ప్రశ్నే లేదు. డెవలప్మెంట్ అంటూ మనం ఆకాశానికి నిచ్చెన వేసినా కూడా డెవలప్మెంట్ కాదే కాదు. కాబట్టి మనం ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీని ప్రారంభించుకుంటున్నాం. ఈ ర్యాలీలో గౌరవ కమిషనర్ గారు, పెద్దలు, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్రాణాలను కాపాడుకున్నాం. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలను తీయకు. ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలను తీయకు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, మన భూమిని కాపాడుకుందాం. ప్లాస్టిక్ వాడకం మానేద్దాం, మన భూమిని. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా శనివారం 2 దేవాలయాల్లో హుండీలను తెరిచి లెక్కింపు చేశారు. లెక్కింపులో తిరునాళ్ల ప్రత్యేక అధికారి రమణమ్మ, ఈవో తిమ్మానాయుడు పాల్గొన్నారు. తిరునాళ్ల 3 రోజుల సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి వారి హుండీ రూపంలో, టికెట్ రూపంలో, ప్రసాదాల రూపంలో 14,25,292 రూపాయలు ఆదాయం వచ్చింది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో హుండీలను లెక్కింపు చేయగా 1,28,270 రూపాయలు ఆదాయం రాగా 15 రోజులకు గాను దేవాలయం హుండీ ఆదాయం 1,38,334 రూపాయలు ఆదాయం వచ్చింది. మొత్తం 2,66,604 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తిరునాళ్ల హుండీ ఆదాయం 71,280 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో కోటిరెడ్డి తెలియజేశారు. నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు సింగరకొండ నందు 70వ వార్షిక తిరునాళ్ళ సందర్భంగా 3 రోజులకు సంబంధించి హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తయినది. ఇందులో భాగంగా
స్వామివారికి వచ్చిన కానుకలన్నీ లెక్కించగా 14,25,292 రూపాయలు ఉండి లెక్కింపులు వచ్చినది. వీటిని ఐసిఐసిఐ బ్యాంకు వారి సమక్షంలో లెక్కించాము. ఈ డబ్బులన్నింటినీ కూడా బ్యాంకు నందు జమ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు చెత్త ఎక్కడ అంటే అక్కడ వేయకుండా పారిశుద్ధ్య కార్మికుడు వచ్చినప్పుడు తడి పొడి చెత్త వేరువేరు చేసి ఇవ్వాలని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దెంకి మండలం వెంపరాల గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్య, ఈవో పిఆర్డి ప్రసాద్, ఏపీఓ గాయత్రి హాజరయ్యారు. ముందుగా గ్రామ సభ ఏర్పాటు చేసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమంపై అవగాహన కల్పించి గ్రామాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అందుకు ఎవరి సహాయ సహకారాలు తీసుకోవాలో తెలియజేశారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి నెల 3వ శనివారం గ్రామాలలో ఈ కార్యక్రమం జరగనున్నది. సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించి పారవేయబడిన ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.